ఒక పక్క అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికాకు వచ్చిన అక్రమ వలసదారులు ఎవరైతే డాక్యుమెంట్స్ ఉండవో వాళ్ళని తరిమి కొడుతున్నారు. అసలు వాళ్ళని ఉపేక్షించట్లేదు. ఇంకో పక్క ఆయన వినూత్నంగా అమెరికాలో ఒక ప్రోగ్రాం లాంచ్ చేశారు. అదే గోల్డ్ కార్డ్. అమెరికాకి రిచ్ పీపుల్ చాలా ఈజీగా వెళ్ళొచ్చు, వెల్దీ పీపుల్ చాలా ఈజీగా వెళ్ళొచ్చు అనమాట. ఎవరైతే ఈ గోల్డ్ కార్డ్ కోసం $5 మిలియన్ కడతారో వాళ్ళు అమెరికాకి వెల్కమ్ అంట. ఎలా అయినా అమెరికాకి వెళ్ళిపోవచ్చు, వాళ్ళకి అమెరికా వీసా చాలా ఈజీగా వస్తుందంట. ఇదే అమెరికాలో కొత్తగా అనౌన్స్ చేసిన గోల్డ్ కార్డ్ అనమాట. అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ నిన్న గోల్డ్ కార్డ్ అనే కాన్సెప్ట్ అనౌన్స్ చేశారు. ఎవరైతే రిచ్ ఇమిగ్రెంట్స్ ఫారినర్స్ ఉంటారో వాళ్ళు అమెరికాకి ఈజీగా వెళ్ళిపోవచ్చు, అమెరికాలో బతకొచ్చు, ఉద్యోగాలు చేసుకోవచ్చు, అమెరికాలో సిటిజన్షిప్ కూడా చాలా ఈజీగా వస్తుంది. మనకు తెలుసు అమెరికాలో గ్రీన్ కార్డ్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. గ్రీన్ కార్డ్ రావాలంటే చాలా సంవత్సరాలు వెయిట్ చేయాలి. అమెరికాలో చాలాసార్లు అప్లికేషన్ పెట్టాలి, చాలా సంవత్సరాలు వెయిట్ చేయాలి. అసలు గ్రీన్ కార్డ్తో పాటు గోల్డ్ కార్డ్ వస్తే, అంటే గ్రీన్ కార్డ్లో ఉండే ప్రివిలేజెస్తో పాటు గోల్డ్ కార్డ్ వస్తే ఇంకా ప్రివిలేజ్ ఏంటంటే అమెరికన్ సిటిజన్షిప్ చాలా ఫాస్ట్గా వస్తుందంట. ఇంతకుముందు అమెరికన్ సిటిజన్షిప్ రావాలంటే కొన్ని 10-15 సంవత్సరాలు వెయిట్ చేయాలి. దాంతోపాటు గ్రీన్ కార్డ్ రావాలంటేనే కొన్ని సంవత్సరాలు వెయిట్ చేయాలన్నమాట. ఇప్పుడు ఈ గోల్డ్ కార్డ్ అనేది 2 వారాల్లో అన్వీల్ అవుతుంది అమెరికాలో. దాదాపు 10 మిలియన్ మందికి ఈ గోల్డ్ కార్డ్స్ ఇస్తారంట. దీనికి సంబంధించి పూర్తి మోడాలిటీస్ రాబోతున్నాయి. ఎవరైతే అమెరికాలో బతకాలనుకుంటారో వెల్దీ పీపుల్, అదేవిధంగా అమెరికాలో ఉద్యోగాలు సృష్టించాలనుకుంటారో, దాంతోపాటు అమెరికాకి సంబంధించి ఉండాలని ఆశపడతారో వాళ్ళందరికీ కూడా ఈ గోల్డ్ కార్డ్ ఉపయోగపడుతుంటున్నారు. మనకు తెలుసు అమెరికాలో నేషనల్ డెఫిసిట్ అంటే బడ్జెట్ డెఫిసిట్ అనమాట. అమెరికాలో దాదాపు $2 ట్రిలియన్ డెఫిసిట్ ఉంది. దాన్ని పూడ్చేందుకు ఇంత కాస్ట్లీ, ప్రపంచంలోనే కాస్ట్లీ వీసా ప్రోగ్రామ్. అంటే నువ్వు $5 మిలియన్ కడితే అమెరికాకి వెళ్ళిపోవచ్చు, ఆల్మోస్ట్ సిటిజన్షిప్కి ఉన్న రైట్స్ అని ఫాస్ట్గా వచ్చేస్తాయి అనమాట. ఇంత కాస్ట్లీ వీసా ప్రోగ్రామ్ అనేది ప్రపంచంలోనే ఇదే అని అంటున్నారనమాట. ఒక్కసారి గోల్డ్ కార్డ్ వస్తే గ్రీన్ కార్డ్ కంటే చాలా గొప్ప అనమాట. ఈ గోల్డ్ కార్డ్ అనేది నీకు ఆల్మోస్ట్ చాలా ప్రివిలేజెస్తో వస్తుంది. అమెరికాలో ఒక ప్రీమియం గ్రీన్ కార్డ్, అంటే గ్రీన్ కార్డ్ కంటే హైయెస్ట్ స్టాండర్డ్ ఉన్న కార్డ్ అనమాట ఇది. ఇది వస్తే కనుక ఆటోమేటిక్గా అమెరికాలో ఉద్యోగాలు చేసుకోవచ్చు, అమెరికాలో బిజినెస్లు చేసుకోవచ్చు, తర్వాత అమెరికన్ సిటిజన్షిప్ కూడా ఈజీగా వస్తుంది. యాక్చువల్లీ అమెరికాలో EB-5 అని చెప్పి ఇమిగ్రెంట్ ఇన్వెస్టర్ వీసా ప్రోగ్రామ్ అనేది 1990లో ఒక చట్టం ద్వారా అమెరికన్ కాంగ్రెస్ తీసుకొచ్చిందనమాట. దానికి సంబంధించి US సిటిజన్షిప్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ వాళ్ళు దీన్ని నడిపిస్తారు. అయితే ఈ EB-5 ప్రోగ్రామ్ ఏదైతే 1990 నుంచి ఉందో దానిలో నువ్వు కనుక ఒక 10 మందికి ఒక బిజినెస్ క్రియేట్ చేసి ఒక ఇన్వెస్ట్ చేసుకుంత డబ్బులు అక్కడికి వెళ్తే నీకు EB-5 వీసా వస్తుంది. అయితే ఈ EB-5 వీసా ప్రోగ్రామ్ అనేది కంప్లీట్గా ఒక ఫ్రాడ్ అని, ఒక నాన్ సెన్స్ అని చెప్పి ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం అంటుందన్నమాట. అసలు EB-5 అనేది మనం మొత్తం ఎత్తేస్తాం, గోల్డ్ కార్డ్ వీసా ప్రోగ్రామ్ తీసుకొస్తాం. వెల్దీ పీపుల్ ఎవరైతే బాగా రిచ్ ఉంటారో వాళ్లే గోల్డ్ కార్డ్ కొనగలరు అనమాట, వాళ్లే అమెరికాకి రాగలరు అనమాట. ఇంతకుముందు గ్రీన్ కార్డ్ అనేది EB-5 వీసాస్, గ్రీన్ కార్డ్స్ ఇవన్నీ చాలా తక్కువ ఖర్చుతో అయిపోయాయి. ఇప్పుడు అలా కాదు, అమెరికాలో ఇది చాలా ఎక్కువ ఖర్చుతో కూడుకున్న పని గోల్డ్ కార్డ్ తీసుకోవడం. దాదాపు 10 మిలియన్ల మందికి ఈ గోల్డ్ కార్డ్ ఇస్తారంట. సో ప్రపంచవ్యాప్తంగా ఎవరైతే రిచ్ పీపుల్ ఉంటారో, ఎవరైతే అమెరికాకి వెళ్ళాలనుకుంటారో, అమెరికాకి వెళ్ళటం, అమెరికాలో ఉండటం, అమెరికాలో పనిచేయటం, అమెరికాలో ఇన్వెస్ట్ చేయడం ఒక అదృష్టం అనుకుంటారో వాళ్ళందరూ కూడా గోల్డ్ కార్డ్ కొనుక్కోవచ్చు అనమాట. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో పొలిటికల్ సోషాలజీ ప్రొఫెసర్ ఒక ఆయన ఉన్నారు, క్రిస్టిన్ సురాక్. ఆయన ఈ గోల్డ్ కార్డ్ గురించి మాట్లాడుతూ దిస్ ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ గోల్డెన్ వీసా ఆప్షన్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో ఉన్న గోల్డెన్ వీసా ఆప్షన్స్లోకి ఎక్స్పెన్సివ్ వీసా ఆప్షన్ ఇదే అని చెప్పి ఆయన చెప్పారనమాట. అసలు ఈ గోల్డ్ కార్డ్, ఈ గోల్డెన్ వీసా కాన్సెప్ట్ కొత్త ఏం కాదు. స్పెయిన్, గ్రీస్ ఇలాంటి దేశాలు యూరోప్లో కూడా తీసుకొచ్చాయి. అయితే ఇలాంటి గోల్డెన్ వీసా రావడం వల్ల హౌసింగ్ కాస్ట్ బాగా పెరిగిపోతాయి, ఇన్ఫ్లేషన్ బాగా పెరిగిపోద్ది, మనీ లాండరింగ్, ఎవరైతే ఇతర దేశాల్లో విపరీతంగా డబ్బులు సంపాదించారో వాళ్ళ డబ్బులు దాచిపెట్టుకోవడానికి గోల్డెన్ వీసాస్ తీసుకోవడం, దీనివల్ల నష్టాలు కూడా ఎక్కువ ఉంటాయని చెప్పి భావించి కొన్ని దేశాలు, నెదర్లాండ్స్ కానీ, గ్రీస్ కానీ, UK లాంటి దేశాలు కూడా ఇలాంటి కాన్సెప్ట్స్ పక్కన పెట్టి ఎత్తేసాయంట. కానీ అమెరికా డొనాల్డ్ ట్రంప్ మాత్రం డబ్బుల కోసం, అంటే $5 మిలియన్ ఒక్కొక్కళ్ళు ఈ గోల్డ్ కార్డు కొనుక్కుంటే, ఒకటేసారి 10 మిలియన్ల మంది కొనుక్కుంటే కనుక అమెరికాలో నేషనల్ డెఫిసిట్ చాలా వరకు పూర్తి చేయొచ్చు అని చెప్పి ఆయన ఆలోచన చేస్తున్నారు. మనందరూ తెలుసు ట్రంప్ ఒక బిజినెస్ మ్యాన్ కాబట్టి ఇలాంటి ఐడియాస్ కామనే. అయితే అమెరికన్ సిటిజన్షిప్ అనేది ఒక ప్రివిలేజ్డ్ క్లాస్, ఓన్లీ వెల్దీ పీపుల్ రావచ్చు, ఓన్లీ డబ్బులు ఉన్న వాళ్ళకి, వరల్డ్ క్లాస్ వండర్ఫుల్ పీపుల్కే ఇది సాధ్యమవుద్ది అని చూపించేలా అని చెప్తున్నారు. ఓ పక్క ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని పంపిస్తూ ఇంకో పక్క ఈ గోల్డ్ కార్డ్ తీసుకురావడంపై చాలా విమర్శలు వస్తున్నాయి అమెరికన్ డెమోక్రాట్స్ దగ్గర నుంచి.